హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా ఇది గోదావరి ఇటు సైడ్ నుంచి వస్తుంది కదా. ఇదంతా కూడా రాళ్ళవాగ్ అంటారు. ఇది మంచిర్యాలకి మనకు లక్షర్పేట ఎల్లో రోడ్లో ఉంటుంది. దానికి సంబంధించిన వాటర్ ఇవి. ఒక్కటే వర్షం పడ్డది. ఆ ఒక్క వర్షానికి మాత్రమే ఇన్ని వాటర్ రావడం జరిగింది. అయితే చూడండి ఒకసారి, ఇదంతా కూడా గోదావరి. ఇప్పుడే కొంచెం వాటర్ తీసింది, సో అందుకనే మనం సేమ్ ప్లేస్కు రాగలిగాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఫుల్గా వాటరే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే ఇది క్లియర్ అయింది, సో అందుకనే మనం ఇంత దూరం రావడం జరిగింది. కేవలం ఇక్కడ మనం మాత్రమే ఉన్నాము. అయితే ఇక్కడ మనకు కేవలం ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు సంబంధించి నిన్న మార్నింగ్ అయితే మనకు 10 గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అయితే మనకు అక్కడ ఏంటంటే కడెం ప్రాజెక్ట్ ఉంది కదా, కడెం ప్రాజెక్ట్ దగ్గర అక్కడ గేట్స్ ఓపెన్ చేయడం ద్వారా ఇక్కడ ఫస్ట్ 10 గేట్లు ఓపెన్ చేశారు. దాంట్లో ఒక వ్యక్తి గల్లంతు కూడా అయ్యాడు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే మార్నింగ్ ఒక 10 గేట్లు లేపారు. మళ్ళీ ఈవినింగ్ లోపే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని మళ్ళీ ఇంకో 10 గేట్లు లేపడం జరిగింది. మొత్తం 20 గేట్స్ లేపారు. మళ్ళీ నైట్ టైంలో ఒక 2 గేట్లు అయితే మొత్తం 22 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అయితే దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకి చూస్తుందంతా కూడా గోదావరి వాటర్ ఇటు సైడ్ ఉంది కదా. ఫస్ట్ టైం ఎన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం మాత్రమే ఈ గోదావరి అనేది పారడం జరిగింది. అయితే ఈ గోదావరికి భక్తులు మాత్రం చాలా హెవీగా వస్తున్నారు. మీరు గమనించినట్టయితే ఇటు లోపలికి ఎవరు రారు, ఎందుకంటే ఇటు ప్రవాహం ఎక్కువ ఉంది. ఇంకా పెరిగే అవకాశాలు కూడా మళ్ళీ ఉన్నాయి కాబట్టి ఇటు లోపలికి మాత్రం ఎవరు రావడానికి సాహసం చేయడం లేదు. అయితే మనకు ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే మనకు ఫుల్గా వాటర్ ప్రవహించింది. ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్టయితే జస్ట్ కేవలం అక్కడ ఎల్లంపల్లి గేట్లు అయితే ఎప్పుడైతే బంద్ చేయడం జరిగిందో, బంద్ చేయడం ద్వారా ఇక్కడ ఈ ఫ్లోటింగ్ అనేది తగ్గడం జరిగింది. మీరు గమనించినట్టయితే పూర్తిగా ఇక్కడ ఈ ఫ్లోటింగ్ తగ్గడం ద్వారానే ఇప్పుడు ఈ గేట్లు బంద్ చేయడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ వాటర్ అన్నీ కూడా తీయడం జరిగింది. కానీ ఒక్కటే వాన ఒక 3 గంటలు పడ్డది. ఒక 3 గంటలకే మొత్తం ఒక బీభత్సం సృష్టించింది ఈ వర్షం మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అసలు బీభత్సవంగా ప్రవహిస్తుందో ఈ వాగ్ అనేది. ఈ గోదావరి అంటే పైన గేట్లు ఉన్నాయి కాబట్టి అది బంద్ చేయడం ద్వారా గోదావరి మొత్తం బంద్ అవ్వడం జరిగింది. గోదావరి శాంతించింది కానీ ఈ వాగు మాత్రం శాంతించదు. ఎందుకంటే ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంది. ఎందుకంటే వర్షాలు ఇంకా పైన పడుతున్నాయి ఇప్పటికి కూడా కొన్ని. సో దాని ద్వారా ఈ వర్షం మాత్రం చాలా హెవీగా రన్ అవ్వడం జరుగుతుంది. వరద ఫ్లోటింగ్ అనేది ఇప్పటికి కూడా